జాతీయ జెండాలతో గొలుగొండ మండలం మార్మోగింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తోంది. ఈ క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలో ఈ యాత్రకు సంపూర్ణ మద్దతుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జై భారత్, వందే మాతరం నినాదాలతో మారుమోగింది. అదేవిధంగా సింధూర్ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. గొలుగొండ మండలంలోని ఎల్లవరంలో బుధవారం జరిగిన ఈ ర్యాలీలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ దేశాన్ని రక్షించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్న నేతలుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ధీటైన సమాధానమిచ్చారన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎన్ని కుట్రలు చేసినా భారత సైనికులు ధైర్యంగా ఎదిరించి పోరాడిన తీరుడు విజయ్ కొనియాడారు. జనసేన ఇన్ఛార్జ్ మరియు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ యాత్ర నిర్వహించామన్నారు. సైనికుల రక్షణ నిధికి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వంతు సహకారం అందించడం ప్రశంసనీయమన్నారు. ప్రతి పౌరుడు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్, దనిమిరెడ్డి మధు, అడిగర్ల అప్పలనాయుడు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దొరబాబు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ సందర్భంగా ఈ తిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పిరుగుపందుల్లాగా. దమ్ముంటే సైనికుల మీదకి యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం. మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా, మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం. ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి, ఏమయ్యా మా చంపుతున్నావు, నన్ను చంపేయంటే ఆ టెర్రరిస్టులు వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈరోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తులు ఈ రోజు మద్దతు ఇచ్చి అలాంటి బలమైన నాయకుడిని దేశ ముఖద్వారంలో నించోబెట్టడం వల్ల పాకిస్తాన్ ఈ రోజు బెదిరి పారిపోయే స్థితికి వచ్చిందంటే అది ఈ నరేంద్ర మోడీ గారు దమ్మని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మనం అందుకే పౌరులందరమే కూడా ఈ రోజు నిలబడి మన దేశం కోసం నిలబడాలి. ఈ రోజు మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు అనేది గర్వంగా మనం చెప్పుకోవాలి, రొమ్ము విరిచి చెప్పుకోవాలి. అలాంటి సైనికుడు నిలబడి 24 ఏళ్ల వయసు అప్పుడు ఆయన బోర్డర్లో నిలబడి ఆయన చనిపోయి మన కోసం కాపాడాడంటే ఈ సైనికులందరికీ కూడా తల వంచి శిరస్సు వంచి మన అందరం కూడా హృదయపూర్వక అత్యంత భారీగా నివాళులు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘనమైన నివాళులు తెలుపుకోవాలి. దానికి మనందరం కూడా ఒకసారి జై హింద్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా నివాళులు తెలపాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ జై హింద్, జై హింద్, జై హింద్. వర్షం వచ్చిన కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు ఈరోజు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయబాబు గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీగా వచ్చి ఆ సైనికులకు బాసటగా నిలవాలన్న ఆలోచనతో
ఈరోజు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని పెట్టిన విజయబాబు గారికి, అయ్యన్బాబు గారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సైనికులు ఈ ఆపరేషన్ సింధూర్కు గౌరవ స్పీకర్ అయ్యన్బాబు గారు ఒక నెల శాలరీ ఇవ్వడం అన్నది చాలా అభినందన విషయం. వాళ్ళ భాషగా అందించినందుకు ప్రత్యేకంగా కూడా స్పీకర్ గారు కూడా నా తరఫు నుంచి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సైనికులకు బాధ్యతగా మనతో సాయంగా మనం కూడా వాళ్ళ ఆపరేషన్ సింధూరు మనం విజయవంతం చేసుకున్నామని చెప్పి వాళ్ళ బాధ్యతగా నిలిచాలని, అలాగే ఆ రోజు ఉగ్రవాద దాడిలో 28 మంది చనిపోయేటప్పుడు ఒక మహిళని చంపేసేటప్పుడు అక్కడ మీ మోడీ గారితో నేను చెప్పుకోండి అని చెప్తే ఈరోజు భారత ప్రధాని మోడీ గారు ఈ యొక్క సింధు ఆపరేషన్ కార్యక్రమాన్ని చేసి పాకిస్తాన్ ని గడగడలాడితే నిజంగా ఈరోజు భారత సైన్యం అంతా కూడా పోరాటం అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.